అంతా మనకు ఇప్పుడు పంటలు తీసేసిన తర్వాత మన వ్యవసాయ భూములు అనేటివి ఖాళీగా ఉండడం జరుగుతుంది. దీనికి గాను మనము ఇప్పుడు ఆల్రెడీ వానాకాలము వేసుకునే పంట దగ్గర పడుతుంది కాబట్టి ఈ ఖాళీగా ఉన్న భూముల్ని మనము లోదుక్కులు చేసుకోవడం అనేది, అలాగే వేసవ దుక్కులు చేసుకోవడం అనేది మనకు ఇప్పుడు ప్రధానమైన అంశం. ఈ వేసవ దుక్కులు అనేది ఎందుకు చేసుకోవాలంటే మనకు ముఖ్యంగా మూడింటిని నివారించడానికి ఈ వేసవ దుక్కులు అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో మొదటిది మనకు చూసుకున్నట్టయితే కలుపు మొక్కలు. ఎప్పుడైతే మనము పంట వేయకుండా ఖాళీగా ఉంచిన పొలంలో కానీ ఈ మన వ్యవసాయ క్షేత్రాలలో కానీ చూసినట్టయితే మనకు ఈ కలుపు మొక్కలు అనేది పెరగడం జరుగుతుంది. అలా పెరగడం వల్ల నేలలో ఉన్నటువంటి పోషకాలన్నిటినీ ఆ కలుపు మొక్కలు తీసుకోవడమే కాకుండా అవి మన పంటను ఆశించేటటువంటి కీటకాలకు మరియు శిలీంధ్రాలకు ఆవాసంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ వేసవి దుక్కులు చేసుకుంటామో ఈ కలుపు మొక్కల యొక్క గింజలు, విత్తనాలు అనేటివి భూమిలో పడడం వల్ల మనము వేసవి దుక్కులు చేసినప్పుడు ఆ కలుపు మొక్క విత్తనాలు అనేటివి పైకి వచ్చి అధిక వేడి వలన అవి చనిపోవడం జరుగుతుంది. అలాగ చేయడం వల్ల ఈ కలుపు మొక్కలు నశించడమే కాకుండా ఏ వేటికైతే ఈ పంట నశించే కీటకాలకు మరియు శిలీంధ్రాలకు ఆవాసాలుగా పనిచేస్తున్నాయో ఆ ఆవాసాన్ని మనము విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే మనం ఈ వేసవి దుక్కులు చేసినప్పుడు మనం పంట ఉన్నప్పుడు అటువంటి ఈ కీటకాలు వాటి యొక్క కోశస్థ దశలు అనేటివి సుప్తావస్థ దశలో ఉండడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఈ వేసవి దుక్కులు చేయడం వలన అవి బహిర్గతం కావడం వల్ల అధిక వేడి వల్ల ఆ కోశస్థ దశలు అనేటివి నశింపబడతాయి. అలాగే మీరు ఎప్పుడైతే గమనించినట్టయితే మనం ఎప్పుడైతే వేసవి దుక్కులు చేసినప్పుడు అలాగే ఈ లోతు దుక్కులు చేసినప్పుడు ఆ పక్షులు అనేటివి బయటకు వచ్చినటువంటి కీటకాల లార్వాలని అలాగే కోశస్థ దశలను తినడం జరుగుతుంది. దాని వలన ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే పంటని వేస్తామో ఆ వేసినప్పుడు ఈ కోశస్థ దశలు అనేటివి మళ్ళీ తిరిగి పంటని ఆశించకుండా ఈ లార్వాలు కూడా తిరిగి పంటను ఆశించకుండా చేసిన వలన అవుతాం. అంటే మనము ఒక కీటకం యొక్క జీవిత సైకిల్ని మనం విచ్ఛిన్నం చేస్తున్నాం. దానివల్ల మనం వేసుకునే పంటలకు ఈ కీటకాల యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. ఇది రెండవది. ఇక మూడవది చూసుకున్నట్టయితే ఈ దుక్కుల వలన మనకు ఎప్పుడైతే మనకు మొదటి పంటలో అంటే మొదటగా వేసిన పంటల యొక్క శిలీంధ్ర బీజములు అనేటివి నేలలో ఉండడం జరుగుతుంది.